హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎన్నికల ఫలితాలన్నీ స్పష్టంగా తెలిసేప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 7 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయగా 2 కార్పొరేషన్లలో ఒక కార్పొరేషన్ రామగుండకు సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకోగా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తంగా చూస్తే ఒకసారి పూర్తి వివరాలకు మనం వెళ్దాం. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోగా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 13 మున్సిపాలిటీల్లో ఏకైక కైవసం చేసుకున్నది బీఆర్ఎస్. కేవలం సిరిసిల్ల మున్సిపాలిటీ మాత్రమే. ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి లీడ్ చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన సత్తాను అక్కడ చాటుకున్నట్టుగా అయిపోయింది. ఇకపోతే మంతని, పెద్దపల్లి, సుల్తానాబాద్, కొరుట్ల, చొప్పదండి, హుజరాబాద్ ఇవన్నీ మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా మిగతా 13 నియోజకవర్గాలకు సంబంధించి మిగతా నియోజకవర్గాలు వేములవాడ, రాయికల్, మెట్పల్లి, జమ్మికుంట, జగిత్యాల వీటికి సంబంధించి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇవన్నీ కూడా హంగు దిశలో ఉన్నాయి. అయితే ఒక రకంగా చూస్తే ఇవన్నీ కూడా మ్యాజిక్ ఫిగర్ కి ఏవైతే హంగులో ఉన్నాయో ఇవన్నీ మ్యాజిక్ ఫిగర్ కి కొద్దిగా దగ్గర ఉండడం చేత రేపు రాబోయే చైర్మన్ల ఎన్నిక 16న జరగబోతున్న నేపథ్యంలో ఇండిపెండెంట్లను కానీ ఇతర పార్టీలు గెలిచిన వాళ్ళని కానీ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు చేరదీయడమా లేదంటే వారితో కలిపి అక్కడున్న మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది. మొత్తంగా ఓవరాల్ గా చూస్తే కరీంనగర్ సంబంధించి 3 మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, తర్వాత పొన్నం ప్రభాకర్, దుద్దుల శ్రీధర్ బాబు ఈ 3 కూడా మంత్రులు తమ తమ ప్రాంతాల్లో తమ హవా చాటుకున్నారు. మొత్తానికి మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేశారు. ఇక కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మాత్రం మొదటి నుంచి కూడా కరీంనగర్ కార్పొరేషన్ పైన బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పినట్టుగానే పూర్తిగా 66 డివిజన్లలో పూర్తి ఆధిక్యాన్ని సాధించారు. 30 డివిజన్లకు పైగా గెలవడంతో 3 ఎక్స్ అఫీషియో వీళ్ళకు ఉంటాయి. ఒకటి ఎంపీ ఎక్స్ అఫీషియో, తర్వాత 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కనుక 1-2 అటు అయినా కూడా ఈ వీరు ఎక్స్ అఫీషియో మెంబర్స్ తోని పూర్తి స్థాయిలో కరీంనగర్ పీఠాన్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఇక మొదటి నుంచి కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో గత 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో జెండా ఎగురి ఈసారి మాత్రం 3rd ప్లేస్ కు వెళ్ళింది. 2వ ప్లేస్ లో 0 నుంచి పోయినసారి జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ సీటు గెలవని కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకొని తన ఉనికిని చాటుకున్నట్టుగా అయిపోయింది. మొత్తంగా చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ చాలా దేశంలో ఒక కరీంనగర్ సంబంధించి స్మార్ట్ సిటీగా పేరు ప్రఖ్యాతుల నేపథ్యంలో బండి సంజయ్కి సవాలుగా మారింది. అనుకున్నట్టుగానే మొత్తానికి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా ఒంటి చేత్తో గెలిపించినట్టుగా చెప్తున్న నేపథ్యం, బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీగా ఎదిగిన క్రమంలో ఇక్కడ బీజేపీ పీఠాన్ని కైవసం చేసుకోవడం కూడా ఒక రాజకీయంగా చర్చనీయాంశమని చెప్పొచ్చు. ఓవరాల్ గా మొత్తంగా చూస్తే కరీంనగర్ 13 నియోజకవర్గాల్లో 13 మున్సిపాలిటీలతో పాటు 2 కార్పొరేషన్లో ఎన్నికలు హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ పూర్తిగా అయిన తర్వాత చూస్తే కాంగ్రెస్ మున్సిపాలిటీల్లో హవా చటగా 2 కార్పొరేషన్లో ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 4 మంత్రులు, ఒక కేంద్ర సహాయక మంత్రి, 3 రాష్ట్ర మంత్రులంతా కూడా ఈ జిల్లాను పూర్తిగా తమ పట్టును నిలుపుకున్నారని చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.